నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. తవ్వే కొద్దీ నేరాల చిట్టా బయటపడుతోంది. తేల్చే కొద్దీ ఆక్రమణల పుట్ట బద్దలవుతోంది. వెతికే కొద్దీ బినామీల జాబితా పెరుగుతోంది. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులపై ఈడీ క్లారిటీ ఇచ్చినట్టేనా? బినామీ ఆస్తులను త్వరలోనే అటాచ్ చేయబోతోందా? బినామీల పేరుతో నయీం దాచిన ఆస్తులెన్ని? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. నయీం ఒక మావోయిస్ట్, తర్వాత జనజీవన స్రవంతిలోకొచ్చాడు. పేద ప్రజల కోసం అన్నంలో కలిశానని చెప్పుకున్న నయీం తిరిగి జనంలోకి వచ్చిన తర్వాత కోట్లకు పడగలెత్తాడు. లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టాడు. ఇన్ని వందల కోట్లు ఎలా పోగేశాడు అన్న ప్రశ్న అసలు ప్రశ్నే కాదు. ఎందుకంటే వ్యవస్థలు విఫలమైన చోట నేరగాళ్లు పుట్టుకొస్తూ ఉంటారు. కానీ వ్యవస్థలన్నీ కలిసి నేరగాడిని తయారు చేసి తాము కూడా నేరాల్లో పాలు పంచుకున్న సంఘటన ఏదైనా ఉందంటే అది గ్యాంగ్స్టర్ నయీం ఉదంతమే. పోలీసులు, రాజకీయ నేతలు సహకారంతోనే వేల కోట్ల రూపాయల నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడా? ఈడీ తేల్చిన లెక్క అదే చెబుతోందా? ఎటు చూసినా ఆస్తులు, తవ్వే కొద్దీ బయటపడుతున్న భూముల పత్రాలు, ఎక్కడో ఒకచోట ఎప్పటికప్పుడు వెలుగులోకి బినామీల జాడలు. గ్యాంగ్స్టర్ మొహమ్మద్ నయీముద్దీన్ అలియాస్ నయీం చనిపోయి 10 ఏళ్లవుతున్నా అతడి చేతిలో చనిపోయిన వారి సంఖ్య కాదు, అతని ఆస్తుల లెక్క కూడా తేలడం లేదు. అక్రమ సంపాదనల చిట్టా పద్దులు ఒక పట్టాన అంతు చిక్కడం లేదు. ఈ లెక్కను తేల్చేందుకు 9 ఏళ్లుగా ఈడీ చేస్తున్న ప్రయత్నం ఒక కొలిక్కి వస్తోంది. గ్యాంగ్స్టర్ నయీంకు బినామీ పేర్లతో 35 చోట్ల ఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఆస్తులను త్వరలోనే అటాచ్మెంట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. పెద్ద మొత్తంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. పలువురు రాజకీయ నేతలు, వ్యాపారులకు నయీం బినామీగా ఉండి వారి లావాదేవీలకు అండగా ఉండి డబ్బుల తరలింపునకు పాల్పడ్డట్లు చెబుతున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. నయీంతో పాటు అతడి భార్యా పిల్లలు, బావుమరిది బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నయీంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. నయీంకు సంబంధించిన 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు చేపట్టింది. అక్రమంగా, బలవంతంగా ఈ ఆస్తులను నయీం తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నట్లు ఈడీ చెబుతోంది. 2022 మార్చిలోనే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అప్పటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ ఆస్తులు మొత్తాన్ని నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, సయ్యద్ నిలోఫర్, ఫిర్దోస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్, హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడీ గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్లో నమోదు చేసింది. పలుమార్లు సమన్లు పంపినప్పటికీ కుటుంబ సభ్యులు స్పందించలేదు. కోట్ల ఆస్తులు సంపాదించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదన్నారు ఈడీ అధికారులు. దీంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను జప్తు చేయనుంది ఈడీ. కిరాతకులకే కిరాతకుడు నయీం, రాక్షసులకే రాక్షసుడు. అతడి కన్ను పడిందంటే కబ్జా, వార్నింగ్ ఇచ్చాడంటే వదులుకోవాల్సిందే. లెక్కలేనంతమంది తమ ఆస్తులను వదులుకున్నారు. దేశం పెరిగిందంటే హత్యే. నక్సల్స్ దళం నుంచి బయటకు వచ్చి నక్సల్స్కే వణుకు పుట్టించాడు. బెదిరింపులు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు, హత్యలతో నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. గ్యాంగ్స్టర్గా కొన్నేళ్ల పాటు అటు రాజకీయ నేతలను, వ్యాపారవేత్తలను, రియల్టర్లు, సామాన్యులను సైతం బెదిరించి కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడు. 100 కోట్ల విలువైన భూములను ఆక్రమించాడు. ప్రాణభయంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేశారు. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్పురాలో 18 ఏళ్ల వయసులోనే నేరాల బాట పట్టాడు. అయితే నయీం అక్క పీపుల్స్ వార్లో యాక్టివ్గా ఉండడంతో అడవిలో అన్నల వైపు ఆకర్షితుడయ్యాడు. యాదగిరిగుట్టలో గ్రెనేడ్ దాడిలో నయీం తొలిసారి అరెస్ట్ అయ్యాడు. బెయిల్పై బయటకు వచ్చిన నయీం పీపుల్స్ వార్ అజ్ఞాత దళంలో చేరాడు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఐపీఎస్ అధికారి హత్య కేసులో నయీం మరోసారి కటకటాలు లెక్కించాడు. అయితే తన అక్క విషయంలో పీపుల్స్ వార్ సానుభూతిపరుడు ఈదన్న అనుసరించిన తీరుపై పీపుల్స్ వార్ యాక్షన్ తీసుకోవడంతో రగిలిపోయాడు. ఆ క్షణం నుంచే పీపుల్స్ వార్ వ్యతిరేకిగా మారాడు. ముషీరాబాద్ జైల్లో ఉంటూనే సోదరుడు అలీముద్దీన్ ద్వారా ఈదన్నను హత్య చేయించాడు నయీం. పీపుల్స్ వార్కు తీవ్ర వ్యతిరేకిగా మారిన నయీం నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. నక్సల్ కీలక నేతల సీక్రెట్స్ను పోలీసులకు చేరవేశాడు. పోలీసులకు కోవర్టుగా మారి నక్సల్స్ నాయకుల్ని చంపాడు. చోటామోటా గ్యాంగ్స్టర్లను తన గ్యాంగ్లో కలిపేసుకుని నేర సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించాడు. మాట వినని ఎందరో గ్యాంగ్స్టర్లను నయీం హత్య చేశాడు. తన సోదరుడి హత్యతో పాటు మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసులోనూ కీలక పాత్ర పోషించాడు.
విప్లవగాయని బెల్లి లలితను మర్డర్ చేయించింది నయీమే. పౌర హక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం హత్యలో నేరుగా పాల్గొన్నాడు నయీం. ఐపీఎస్ అధికారి వ్యాస్ను మర్డర్ చేసింది నయీమే. వ్యాస్ను హత్య చేసి వెంటనే పోలీసులకు లొంగిపోయాడు. అనారోగ్యం పేరిట ఆసుపత్రిలో చేరాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులకు మస్కా కొట్టి పరారయ్యాడు. మాజీ మావోయిస్ట్ సాంబశివుడు, పరిటాల హత్య కేసులో ప్రమేయం ఉన్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి వంటి వారిని హత్య చేయించింది నయీమేనని కేసులు ఫైల్ అయ్యాయి. ప్రజాప్రతినిధులు, పోలీసుల అండదండలతో నయీం నేర సామ్రాజ్యాన్ని ఏలాడు. అయితే 2016 ఆగస్టు 8న షాద్నగర్లో ఎన్కౌంటర్ అయ్యాడు నయీం. అప్పట్లో నయీం ఎన్కౌంటర్ సంచలనం. నయీం మరణంతో అతడి బాధితులంతా సంబరాలు చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో దాదాపు 250 కేసులు నమోదు చేశారు. వాటిలో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలున్నట్లు నిర్ధారించారు. ఇప్పటికీ ఆ కేసులేవీ ఫైనల్ కాలేదు. అయితే ఈడీ వెలుగులోకి తెస్తున్న ఆస్తుల చిట్టా, బినామీల పుట్ట మాత్రం బద్దలవుతూనే ఉంది. అలాగే అతడు రాసిన డైరీలన్నీ, అందులో ఎవరెవరి పేర్లున్నాయంటూ ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. బెదిరింపులు, కిడ్నాపులు, కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలు. నయీం జీవితమంతా ఇదే. నయీం పేరు చెబితే ఏ పనైనా అయిపోతుందన్న భయమే పెద్ద నేర సామ్రాజ్యాన్ని సృష్టించింది. పాముకు పాలు పోసి పెంచినట్టు ఈ గ్యాంగ్స్టర్ను పోలీసులు, పొలిటీషియన్స్ తమ స్వార్థానికి వాడుకున్నారు. కొందరు నయీం పేరును వాడుకుంటే మరికొందరు నయీంను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై పగ సాధించారు. అందరూ భారీగా అక్రమాస్తులు పోగేసుకున్నారు. నయీం ఒక రేంజ్లో ఆస్తులను వెనకేసుకుని బినామీల పేరిట దాచాడు. నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకొచ్చి వాళ్లకే పెను సవాల్ విసిరాడు నయీం. ఇటు పోలీసుల అండదండలు పుష్కలంగా ఉండడంతో రెచ్చిపోయాడు. కంటికి కనిపించిన భూమినల్లా కబ్జా చేస్తూ ఎంతో మంది అమాయకులను బెదిరించాడు. ఇతడి బారిన పడిన వాళ్లు వందల్లో ఉంటారు. అలాంటి నయీం షాద్నగర్లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో చివరకు చనిపోయాడు. నయీం చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఓ సిట్ను ఏర్పాటు చేసింది. నయీం ఆస్తులను గుర్తించి సీజ్ చేయడంతో పాటు అతడి కేసు దర్యాప్తు చేసింది సిట్. ఈ విషయం తెలిసిన ఎందరో బాధితులు సిట్ను ఆశ్రయించారు. తమ భూములను అప్పనంగా లాక్కున్నారని కొందరు, కబ్జా పెట్టారంటూ మరికొందరు ఫిర్యాదు చేశారు. ఏకంగా నయీం బాధితుల సంఘం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో రాజకీయ నాయకులు, పోలీసుల ప్రమేయం ఉన్నట్లు అధికారికంగా వెల్లడైంది. కోట్ల రూపాయల అక్రమ సంపాదన, వేలాది ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు, కిలోల కొద్దీ బంగారం, భూదందాలు. నయీం అరాచకాలకు రాజకీయ పార్టీల నేతలు, పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తేలింది. నయీం దందాల గురించి, అతడు వసూలు చేసిన సొమ్ము గురించి, ఆక్రమించిన భూముల గురించి అనేక ఆరోపణలు వచ్చాయి. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం పైన అప్పట్లో కథలుగా చెప్పుకున్నారు. నయీం కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉందో సమాచారం అందించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద గతంలో దరఖాస్తు చేసింది. సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. నయీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నేతలు, పోలీస్ అధికారులకు సంబంధాలు ఉన్నట్లు నాటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీస్ ఐజీ నాగిరెడ్డి లిఖితపూర్వకంగా తెలిపారు. కొందరు రాజకీయ నేతల పేర్లను, 25 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పేర్లను వెల్లడించారు. అదనపు ఎస్పీ మొదలు సాధారణ కానిస్టేబుల్ వరకు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. నయీం భూదందాల మీద కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వచ్చాయి. వేలాది ఎకరాల భూములను తన పేరు మీదకు నయీం మార్చుకున్నాడని చాలామంది ఫిర్యాదు చేశారు. నయీం మృతి తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం నయీం కబ్జాలో 1015 ఎకరాలకు సంబంధించిన వివరాలు లభించాయి. కానీ ఈ భూములు గతంలో ఎవరి పేరు మీద ఉండేవి, ఏ గ్రామానికి సంబంధించినవి, ఏ కాలంలో బదిలీ అయ్యాయి, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయనే విషయం పూర్తి స్థాయిలో వెలుగు చూడలేదు. నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ 2000 కోట్లకు పైనే ఉంటుందని తేలింది. నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో నయీంకు 1000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉందని, వాటి విలువ 1500 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ భూములన్నీ నయీం పేరున కాకుండా అతడి భార్య పేరుతో పాటు ముఖ్యమైన అనుచరుల పేర్లపైన ఉండడం చూస్తే నయీం దందా అంతా పక్కా ప్రణాళికతో సాగినట్లు గుర్తించారు. భూములతో పాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గోవాలో నయీం బినామీ పేర్ల మీద 29 భవనాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. హైదరాబాద్ శివారుతో పాటు భువనగిరిలో నయీం బినామీల పేరున భారీగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు కిలోల కొద్దీ బంగారం, కోట్లల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ఒకప్పుడు మావోయిస్టుగా చలామణి అయి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి
ప్రభుత్వ సహకారంతో పోగేసుకున్న సంపద అంతా ఇంతా కాదు. నయీంతో అంటకాగిన రాజకీయ నేతలకు లెక్కలేదు. నయీం కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే. నయీం డైరీలో ఇంకెన్ని పేర్లున్నాయన్నది ఇప్పటికీ ఒక మిస్టరీ. రాజకీయ పార్టీల నేతలు, పోలీసుల సహకారంతోనే నయీం నేర సామ్రాజ్యం విస్తరించింది. 10 ఏళ్లలో నయీం చేసిన నేరాలపై 250 కేసులు నమోదయ్యాయంటే ఈ నేరగాడికి పోలీసులు ఏ స్థాయిలో సహకరించారో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తిపై 5-6 కేసులు ఉంటే పీడీ యాక్ట్ అని, ప్రొఫెషనల్ అఫెండర్ అని రకరకాలుగా నిర్బంధించే పోలీస్ శాఖ నయీంపై మాత్రం 250 కేసులు నమోదయ్యేంత వరకు ఏం చేసిందనేది ఎంతకీ అర్థం కాని అంశం. వందలాది మంది అనుచరులను మెయింటైన్ చేసిన నయీం తన నీళ్లను కూడా నమ్మేవాడు కాదంటారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న అనుమానం వస్తే చాలు అనుచరుడని కూడా చూడకుండా కిరాతకంగా చంపేవాడట. నిజంగానే అనుచరులు నయీంకు వ్యతిరేకంగా పనిచేశారా? నమ్మి కోట్ల రూపాయల ఆస్తులకు బినామీలుగా పెడితే అనుచరులే నమ్మక ద్రోహం చేశారా అన్నది అప్పట్లో ఒక చర్చ. వందలాది ఎకరాల నయీం భూములపై అతడి అనుచరుల కన్ను పడింది. నయీం భార్య పాశం శ్రీను కలిసి ఈ ల్యాండ్స్ తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. కొందరు పోలీస్, రెవెన్యూ అధికారుల సహాయంతో పంజా విసిరేందుకు స్కెచ్ చేసినట్లు కలకలం రేగింది. ఇందులో భాగంగా భువనగిరిలో భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు యత్నించడం, అందులో భాగంగా దొరకడం జరిగిపోయాయని తెలుస్తోంది. అక్రమాస్తులే కాదు, అతని డెన్ మొత్తం ఆయుధ కర్మాగారాన్ని తలపించేది. ఇల్లా లేదంటే వెపన్స్ మ్యూజియమా అనేలా అతని నివాసం ఉండేది. నయీం దగ్గర పోగైన ఆయుధాలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ 130 డైరీల్లో ఏముందనేదే ఇప్పటికీ తేలని రహస్యం. ఎప్పటికైనా తేలుతుందో లేదోనన్న సందేహం, ఆ డైరీ గుట్టు ఎక్కడ రట్టవుతుందో అన్న అనుమానం పోలీసులు, పొలిటికల్ లీడర్స్ గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు దిమ్మ తిరిగింది. నయీం ఇల్లు ఆయుధ భాండాగారమా, లేకపోతే ఇన్ని మారణాయుధాలేంటని పోలీసులు స్టన్ అయ్యారు. 3 AK-47 గన్స్, 3 రివాల్వర్లు, 7 నాటు తుపాకులు, 1 స్టన్ గన్, 2 గ్రెనేడ్స్, 5 కిలోల అమ్మోనియం నైట్రేట్, 6 మ్యాగజైన్స్, 612 లైవ్ బుల్లెట్లు, 2,16,00,000 రూపాయల నగదు, 2 కిలోల బంగారం, 2.5 కిలోల వెండి, 21 కార్లు, 26 బైక్స్, 602 సెల్ ఫోన్లు, 752 భూముల పత్రాలు, 1 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, 130 డైరీలు. ఇవన్నీ ఏంటని డౌట్ వస్తోందా? ఇవన్నీ నయీం డెన్లోనివి. అతడిది ఇల్లా లేదంటే ఆయుధ కర్మాగారమా అని పోలీసులే షాక్ అయ్యారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత 13 చోట్ల చేసిన సోదాల్లో ఇవన్నీ దొరికాయి. వీటిని పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు 1 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను కూడా నయీం డెన్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేరడంపై అప్పట్లో చర్చనీయాంశమైంది. నయీం ఎన్కౌంటర్ ముందు వరకు నేతల్లో చాలామంది ఈ డాన్తో సంబంధాలు పెట్టుకున్నారని, నయీం పేరు వాడుకుని ఎన్నో అక్రమాలకు తెరతీశారని ఆరోపణలైతే ఉన్నాయి. కానీ ఏ ఒక్కరి మీద ఆధారాలు లేవు. కానీ నయీం ఎన్కౌంటర్ తర్వాత చాలామంది నేతల గురించి విపరీతమైన ప్రచారం జరిగింది. సిట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో అందులో నిజం ఉందని అనుకుంటోంది ప్రజానీకం. నయీం తనతో డీలింగ్స్ పెట్టుకున్న అందరి వివరాలు ప్రత్యేకంగా రాసుకుని ఉంచాడు. తాను ఎవరితో ఫోన్లో మాట్లాడినా అవన్నీ రికార్డు చేసుకున్నాడు. వీడియోలు తీసి భద్రపరుచుకున్నాడు. మొత్తంగా 10,000 సినిమాలకు సమానమైన నిడివిగల వీడియోలు నయీం దాచిపెట్టాడు. వాటిని ఇప్పుడు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలామంది రాజకీయ నేతల బాగోతాలు దాగున్నాయన్న గుసగుసలు వినిపించాయి. ఎందరో మాజీ నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు. కానీ నయీంలా నయవంచనకు పాల్పడలేదు. హైదరాబాద్ నుంచి గోవా వరకు నయీంకు ఎన్ని రహస్య స్థావరాలున్నాయో తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారంటే అతడి క్రైమ్ సీన్ రేంజ్ ఏంటో తెలుసుకోవచ్చు. నయీం గురించి మరిన్ని వివరాలు బయటపడతాయని జనం ఊహించడంలోనూ న్యాయం ఉంది. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే నయీం అరాచకాలకు అంతే లేదు. ఒక గ్యాంగ్స్టర్, ఇంకా చెప్పాలంటే ఒక మాజీ నక్సలైట్ ఇంత పెద్ద డాన్గా ఎదగడం వెనక ఎవరున్నారని బుర్రల బద్దల కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యవస్థను బెదిరించి వ్యవస్థను శాసించే స్థాయికి ఒక గ్యాంగ్స్టర్ ఎదిగాడంటే దానికి ఖచ్చితంగా ఖాకీల అండతో పాటు ఖద్దరు నేతల సాయము లేదంటే నమ్మడం కష్టమే. అన్ని సంవత్సరాలు గుట్టుగా సాగిపోయిన వ్యవహారంపై ప్రస్తుతం కొంత క్లారిటీ వచ్చింది. బడా రాజకీయ నాయకులతో లింకులు పెట్టుకుని వారి ద్వారా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా చేసుకున్నాడు. ఇక కొందరు పొలిటీషియన్లు కూడా తమ రాజకీయ స్వార్థానికి డాన్ పవర్ను వాడుకున్నారు. నయీంను అడ్డం పెట్టుకుని సాగిన ఎన్నో హత్యలు పోలీస్ రికార్డులకెక్కలేదు. కాస్తంత ప్రాబల్యం ఉన్నవారి హత్యలతో రాజకీయ నేతల్లోనూ హడల్ పుట్టించాడు నయీం.
సాంబశివుడు వంటి మాజీ నక్సల్స్ని హతమార్చడం. అయినా పోలీసులకు దొరకకుండా తిరిగిన నయీం సామాన్యులతో పాటు రాజకీయ నేతల్లో కూడా ఒక రకమైన భయాన్ని పుట్టించాడు. అదే భయాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లను కూడా బెదిరించి డబ్బులు గుంజేవాడు. అప్పట్లో నయీంకి భయపడి రాజకీయ నేతలు కూడా నోరు మూసుకుని ఉండేవారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. భువనగిరి కేంద్రంగా మొదలైన నయీం సామ్రాజ్యం నల్గొండ జిల్లా దాటి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగరే కాదు, విజయవాడ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు కూడా విస్తరించిందంటే అది రాజకీయ నేతల ప్రాబల్యం లేకుండా సాధ్యం కానే కాదు. నయీం తన లోకల్ దందాల కోసం కార్పొరేటర్ స్థాయి నేతల్ని వాడుకునేవాడు. మండల స్థాయి, జిల్లా స్థాయి దందాలకు కూడా అదే రేంజ్లో నాయకుల్ని వాడుకున్నాడు. నయీం ఎన్కౌంటర్ తర్వాత రకరకాల కథనాలు వచ్చాయి. అడపాదడపా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నయీం కేసులో నిందితులుగా ఉన్న 25 మంది పోలీస్ ఉన్నతాధికారులకు క్లీన్ చిట్ వచ్చింది. ఈ పోలీసులందరికీ నయీంతో సంబంధం ఉందని, సెటిల్మెంట్లకు సహకరించేవారని ఆరోపణలు ఉన్నాయి. సిట్ అధికారులు విచారణ జరిపి సదర్ పోలీస్ అధికారులందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది. 25 మంది పోలీస్ అధికారులు ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరిపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సిట్ అధికారులు చెప్పారు. గ్యాంగ్స్టర్ నయీం లెక్కలేనన్ని నేరాలు చేశాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. కొంతకాలం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం స్టైల్ను ఫాలో అయ్యాడు. లిబియా మాజీ అధినేత గడాఫీ స్టైల్ను అనుసరించాడు నయీం. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారి వారి నుంచి తప్పించుకోవడం నయీంకు సింపుల్. 11 సార్లు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. 2016 ఆగస్టు 7న సుమారు 12 కోట్ల విలువైన డీల్ సెటిల్ చేశాడు. ఆ తర్వాత రోజే షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్లో జరిగిన ఎన్కౌంటర్లో నయీం చనిపోయాడు. అతడు సజీవంగా లేకపోయినా అతడి నేరాలు, భూకబ్జాల లీలలు మాత్రం ఎప్పటికప్పుడు అందరికీ గుర్తొచ్చేలా చేస్తూనే ఉన్నాయి. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల లెక్కలను తేల్చడంలో ఈడీ దాదాపు ఒక క్లారిటీకొచ్చింది. 35 చోట్ల బినామీ పేరుతో ఉన్నాయని వెల్లడించింది. అయితే వెలుగులోకి రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నయీం డైరీలో ఎవరెవరి పేర్లున్నాయి, నయీంతో కలిసి వారు చేసిన దారుణాలేంటన్నది కూడా బహిర్గతం కావాల్సి ఉంది. కానీ డైరీ గుట్టు వీడుతుందా లేదా అన్నది మాత్రం అనుమానమే.